హాయ్ అండి. ఇది పార్ట్ 2 కింద పెడుతున్నా. ఎందుకంటే నిన్న ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తుంటే అసలు అవ్వట్లేదండి. ఫుల్ డే అంతా అలానే అప్లోడింగ్ అని చూపిస్తుంది కానీ అసలు అవ్వట్లేదు. అందుకనేసి నేను 2 టైమ్స్ డిలీట్ చేస్తాను. డిలీట్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందో లేదో తెలియదు, కానీ దయచేసి మీరు అందరూ హెల్ప్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఎక్కువ డాగ్స్ ఉన్నాయండి. ఈ డాగ్స్ని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మళ్ళీ నేను ముందుకు వెళ్ళి అక్కడ సెంటర్లో షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ప్యాకెట్ తీసుకొచ్చి వాటికి పెట్టాను. రిటర్న్ వచ్చినప్పుడు అది వీడియో తీయలేదు నేను, ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని. ఇంకా పాపం రానమ్మకు కూడా వచ్చేటప్పుడు రైస్ లేదు, అంటే వెళ్ళేటప్పుడు పిలిచాను కానీ రానమ్మ రాలేదు. ఇంకా వచ్చేటప్పుడు రైస్ లేకపోవడం వల్ల అదేమో వదిలిపెట్టట్లేదు నన్ను. దానికి బిస్కెట్స్ పెట్టాను. చూడండి, బిస్కెట్స్ నేను దగ్గర ఉంటేనే తింటుంది అది, నేను దగ్గర లేకపోతేనేమో తినట్లేదండి ఇది. ఇక దానికి బకెట్లో ఫిష్ స్మెల్ వచ్చింది కదా, నాకు కూడా వచ్చేసి ఆ బకెట్లో తలకాయ పెట్టి చూడడము, నన్ను అస్సలు వదిలిపెట్టట్లేదు. అందుకనే అందరినీ సపోర్ట్ చేయమని అడుగుతున్నానండి. కనీసం పెడిగ్రీ కూడా నా దగ్గర పెట్టుకోవాలి అనే ఆశ. అంటే నా వల్ల కావట్లేదు, నేనేమైతే జాబ్ అయితే ఏం చేయట్లేదు, దానివల్ల నాకు అంత వీలు అవ్వట్లేదు అనమాట. మీ అందరు సపోర్ట్ చేస్తేనే కదండి నా ఛానల్ సక్సెస్ అవ్వాలంటే టైం పడుతుంది. మీ సపోర్ట్ లేకుండా అయితే ఏది కాదు, నేను ఒక్కదాన్ని ఏమీ చేయలేను. సబ్స్క్రైబర్స్ అందరూ మీరు సపోర్ట్ చేస్తేనే నాకు అవుతుంది. ఇదిగోండి, రానమ్మ చూడండి బకెట్లో పాపం తలకాయ పెట్టి చూస్తుంది, అందులో అన్నం అయితే ఏమీ లేదు. ఇక్కడైతే నాకు చాలా బాధ అనిపించింది దాన్ని చూస్తే. దాన్ని అలా వదిలి రావడం కూడా ఇబ్బంది అనిపించింది. అది ఎక్కువ నాతో ఆడుకుంటుంది, మరి దానికి ఒంటరి ఫీలింగ్ అవుతుందేమో. మేల్ డాగ్స్ వచ్చినప్పుడు పారిపోతుంది, ఆ కంపల్లో దూరుతుంది, కంపల్లో దాక్కుంటుంది. అంత చక్కగా ఆడుతుంది అంటే చాలా బాగా ఆడుతుందండి. క్యూట్. ఎవరైనా పెంచుకుంటే ఎంత బాగున్నావు. నాకు అన్నిటినీ పెంచుకోవాలనిపిస్తుంది, కానీ మా ఇంట్లో ఉన్న 2 డాగ్స్తోనే నేను ఇబ్బంది పడుతున్నాను. ఇంకా వేరే ఇదిగో ఇంటి ముందేమో ఇంకా చిన్న బుడ్డీస్ ఉన్నాయి. అవి అయితే నన్ను బయటికి వెళ్ళనివ్వట్లేదు. మేము బయటికి వెళ్తుంటే మా వెనకాల వచ్చేస్తున్నాయి. ఇవి భయపడుతున్నాయి. మా ల్యాబ్ అయితే ఎదురు తిరుగుతుంది, కానీ మా లక్కీ అయితే అసలు భయపడి కూడా రావట్లేదు. ఎంత ఇబ్బంది అయిపోతుందో. ఆ బుడ్డి పిల్లలు అంత అలవాటు అయిపోయినాయి. ఎంత దూరం అయితే అంత దూరం వచ్చేస్తున్నాయి అవి వాకింగ్కి, మార్నింగ్ ఈవినింగ్. ఇంకా అందుకనేసి అనమాట ఇవన్నీ చాలా అలవాటు అయిపోయినాయి నాకు. అదిగోండి, నేను దగ్గరుంటే తింటుంది, లేకపోతే లేసి వచ్చేస్తుంది. ఆ వైటీ గారు తినేసాడు. ఆ వీడియో నేను చాలా లెంత్ కట్ చేశానండి. లెంత్ ఎక్కువైపోతుందని తీసేసాను. ఇది కూడా చాలా దూరం పరిగెత్తుకొచ్చేస్తుంది కూడా. మళ్ళీ అక్కడ ఆపి బిస్కెట్స్ పెట్టాను, మళ్ళీ కొంచెం తిన్నది. మళ్ళీ దీని వెనకాల, ఇది నా వెనకాల వస్తే ఇది ఎందుకు వెళ్తుందో ఏంటో అని చెప్పి దీని వెనకాల ఇంకో 2 వచ్చేస్తున్నాయండి. చూసి అసలు అవి అలా రావడం. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వీటికి వెళ్ళేటప్పుడు అన్నం పెట్టి వెళ్ళానా. పార్ట్ 1లో వీళ్ళిద్దరూ ఉంటారు. అన్నం తినేసినాయి. మళ్ళీ వచ్చేటప్పుడు బిస్కెట్లు, మళ్ళీ బిస్కెట్స్ వేసానండి. సరిపోదు కదా మనం పెట్టిన అన్నం, అసలు ఏమాత్రం సరిపోదండి నిజంగాను. కొంచెం అన్నం ఇలా వేసేసి మనం వచ్చేస్తూ ఉంటాం. 4-5 కుక్కలు ఆడి నోటికి ఒక 2 ముద్దలే అందుతాయి, తింటాయి, కానీ వాటి కడుపు నిండా అస్సలు సరిపోదు అనమాట అన్నం. మనం వాటి కడుపు నిండా మనం పెట్టాలంటే ఒక్క పూట కడుపు నిండా పెడితే అవి శుభ్రంగా ఉంటాయి అనమాట. వాటి కడుపు నిండా పెట్టాలంటే మనం చాలా రైస్ వండాలి, సరిపోదు నిజానికి. పాపం ఇదిగోండి పిల్లలు అవి కొంచెం పెట్టిన కొంచెంలోనే ఆ పూటకి ఏదో తిన్నాను, కానీ అవి అన్నం తినకపోయినా చాలా రోజులు అలా ఉంటాయి కాబట్టి మనం పెట్టే ఆ కొంచెం ముద్దైనా ఆ రోజు వాటికి ఏదో తిన్నామని తృప్తి ఉంటుంది. పిల్లలు నా కోసం ఇవి కూడా నాకు అలవాటు అయిపోయినాయి, చక్క దగ్గరికి వస్తున్నాయి. వాటికి కూడా బిస్కెట్స్ వేసాను. పాపం అన్నం లేదు, అవి అనుకుంటాయేమో ఈరోజు అన్నం లేదేమో అందుకని ఇవి పెట్టింది అనుకుంటాయి పాపం. ఇంకా నాకు జాలి అనిపించింది వాటిని చూస్తే. బాబా, వీటితో ఎక్కువగా ఎఫెక్షన్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలామంది వీటికి ఫుడ్ పెడుతున్నానని ఎంతోమంది ఇంటి దగ్గర ఉన్న వాటిని అయితే కొడుతున్నారు, అరుస్తున్నాయని. అవి ఎందుకు అరుస్తున్నాయో ఏంటో వాళ్ళకి తెలియదు. అసలు ఎందుకు అరుస్తున్నాయో తెలిస్తే కదా, వాటి విశ్వాసం ఏంటో వాళ్ళకి తెలిస్తేనే కదా వాటిని కొడుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. అలా అని మనం ఎదురు తిరిగి ఏమన్నా అంటే అది గొడవలా ఉంటుంది, కానీ ప్రయోజనం ఏమీ ఉండదు వాళ్ళతో. అందుకోసమని నేను సైలెంట్గా ఇంకా డేలో మా ఇంటి దగ్గర పెట్టినప్పుడు ఫుడ్ వీడియోస్ తీయట్లేదు. నైట్ ఫుడ్ పెట్టినప్పుడు కూడా వీడియోస్ నేను చాలా తీయట్లేదు, ఎందుకంటే మనుషులు ఎవరో లేనప్పుడు బయట ప్రశాంతంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం అన్నం వాటికి మెల్లమెల్లగా పెడుతున్నాను అనమాట. అవి తినేసి అలా వెళ్ళిపోతున్నాయి. కానీ మనుషులు లేనప్పుడు పగలంతా బాగానే ఉంటున్నాయి. ఇవి నైట్ మనుషులు వచ్చి కూర్చుని అలా అలా మాట్లాడుకుంటూ ఉంటారు, బయట ఈదుల్లో కూర్చుంటారు. అలాంటప్పుడే అది మదర్ డాగ్ ఉంది ఒకటి, అదో మరుగుతూనే ఉంటుంది ఎవరన్నా చూసి. దాని మరుగుడికి జనాలు తిట్టడము, దానివల్ల ఇంకా పాపం ఇంకా నా వల్ల అవి దెబ్బలు తింటున్నాయి కదా అన్న బాధతోటి నేను కూడా ఫుడ్ పెట్టడం కూడా వాటికి సీక్రెట్గా పెట్టడము అలా చేస్తున్నాను అనమాట. అందుకే వీడియోస్ కూడా తీయట్లేదు, షార్ట్ వీడియోస్ కూడా తక్కువ పెడుతున్నా.